హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి మనకి రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మందికైతే ర్యాంక్స్ అయితే రాలేదు కదా! సో, మనకి వాళ్ళకి చూసుకున్నట్లయితే ర్యాంక్ కార్డ్‌లో ఇక్కడ మనకి 10+2 నాట్ అవైలబుల్ అని అయితే వచ్చిందనమాట. సో, మీకు కూడా వస్తే కిందైతే కామెంట్ చేయండి. సో, ప్రెజెంట్ వాళ్ళకి ర్యాంక్ రాలేని వాళ్ళకి ఏం చేయాలి? ఏం చేస్తే ర్యాంక్ వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ర్యాంక్స్ కూడా చేంజ్ కాబోతున్నాయి. అండ్ ర్యాంక్స్ చేంజ్ అయిన తర్వాత సీట్లు ఎలా ఇస్తారనేది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. సో, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే చేరాలి. సో, దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే 10+2 మార్కులు అప్‌లోడ్ చేస్తే ర్యాంకులు కేటాయింపు చెప్పేసైతే ఉందండి. అయితే ఎవరు అప్‌లోడ్ చేయాలి? ఎవరు అప్‌లోడ్ చేయకూడదో కూడా చెప్తాను. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2025 మార్చిలో ఇంటర్ ఉత్తీర్ణులైన ఏపీ, తెలంగాణ బోర్డులకు చెందిన రెగ్యులర్ విద్యార్థులు మార్కున్న వారు అప్‌లోడ్ చేయనవసరం లేదని చెప్పేసి ఆయా బోర్డుల నుంచి నేరుగా తీసుకుంటామని చెప్పేసైతే అన్నారు. సో, దీన్ని బట్టి చూసుకుంటే ఏపీ, తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, వారు అప్‌లోడ్ చేయక్కర్లేదని చెప్పేసి తెలపడం జరిగిందండి. అయితే ఎవరు అప్‌లోడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, ఏ ఏపీఓఎస్‌సి, ఎన్ఓయూసీ, డిప్లొమా ఇతర బోర్డులకు చెందిన 10+2 విద్యార్థులు మాత్రం తమ మార్కులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పేసి అన్నారు. అంటే మన వెబ్‌సైట్‌లో డిక్లరేషన్ ఫార్మ్ అనేది ఒకటైతే ఓపెన్ అవుతదండి. అందులో ఆ ఫార్మ్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట వీరందరూ కూడాని. సో, అలా సబ్మిట్ చేస్తే తర్వాత మనకి ర్యాంక్స్ అనేవైతే ఇస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి ర్యాంక్స్ అనేవైతే చేంజ్ కాబోతున్నాయండి. సో, ఎలా చేంజ్ అవుతాయని కూడా చెప్తాను. సో, ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మీ యొక్క ర్యాంక్ చూసుకుంటే 25,000 అయితే వచ్చింది. సో, మనకి ర్యాంక్స్ సంబంధించి అందరూ అప్‌లోడ్ చేసిన మార్క్స్ చూసుకొని ఇంటర్ వెయిటేజ్ ఉంటది కాబట్టి ఇంటర్ వెయిటేజ్, ఎంసెట్ వెయిటేజ్ మొత్తం కాలిక్యులేట్ చేసి సో, ఆ విద్యార్థి కూడా సేమ్ ఇంచుమించుగా మీ మార్క్స్ తగ్గట్టుగానే 25,000 ర్యాంక్ అయితే వచ్చింది. సో, వాళ్ళకి కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే సో, ఇద్దరికి ఒకటే ర్యాంక్ అయితే ఇవ్వరు. సో, మనకి ఇక్కడ ఏంటంటే 25,000 ఒక ర్యాంక్‌కి సంబంధించి ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే మనకి లాస్ట్ ఇయర్ ఏం చేసిందంటే మనకి 25,000 ర్యాంక్ సంబంధించి గాను 25,000.01 అని చెప్పేసి మార్క్స్ ర్యాంక్ అయితే ఇష్యూ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి 3 మెంబర్స్ అయితే ఉన్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 25,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు 25,001 మార్క్స్ వచ్చిన వాళ్ళు అండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు 25,001. సో, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు కౌన్సెలింగ్ పెట్టుకున్నప్పుడు ఈ ర్యాంకులు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఈళ్ళిస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ ఈ విధంగా ఇస్తారు. సో, ఈ విధంగా మనకి వాళ్ళకి ర్యాంక్స్ అనేవైతే మళ్ళీ ఇష్యూ చేయరు. బట్ ఎవరికైతే మళ్ళీ డిక్లరేషన్ సబ్మిట్ చేస్తారో ఇష్యూ చేస్తారో వాళ్ళకి ఈ విధంగా అయితే వస్తుంది. సో, వాళ్ళు 25,000 వస్తే సో, ఎవరికైతే ఉంటుందో సో, వాళ్ళు 25,001 అయితే వస్తుందనమాట. ఈ విధంగా మనకి ర్యాంక్స్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. డిక్లరేషన్ ఫార్మ్ ఇష్యూ చేసిన తర్వాత. సో, దాని తర్వాత ఏంటంటే మనకి సీట్ అనేవైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 25,001 వచ్చిన వాళ్ళకి కాకుండా సో, 25,000 పాయింట్ వచ్చిన వాళ్ళకి ఆ ప్లేస్ అయితే వాళ్ళైతే తీసుకుంటారనమాట. ఈ విధంగా మనకైతే మారే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో, దీనికి సంబంధించి కానీ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. థాంక్స్ ఫర్ వాచింగ్.